బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈయన నేల తల్లి ముద్దు బిడ్డ. ఈయన పుట్టింది తెలంగాణ గడ్డ, పొలమే ఈయన అడ్డ. హాయ్ ప్రశాంత్ అక్క. నమస్తే. ఇలా హాయ్ అనగానే నమస్తే అక్క అన్నావు చూడు, ఆ ప్రేమ అలాంటిది. ఎలా ఉన్నావు ప్రశాంత్? మంచిగా ఉన్నక్క, సూపర్ ఉన్నా, మంచిగా నాట్లు పడ్డాయి, సూపర్ అనిపిస్తుంది. ఈ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నారంటే ఏదో జరుగుతుంది. అవును, అంతకు మించి అంతకు మించి నాకు తెలిసి వెండి తెరలో తొందరలో కనిపించబోతున్నావు అనిపిస్తుంది. దైవ నిర్ణయం అంటావా? అంతేనా? గాడ్ బ్లెస్ యూ మా. నువ్వు అనుకున్నది మనస్ఫూర్తిగా నెరవేరాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎలా ఉంది? మీ ఊరు ఎలా ఉంది? ఊరు అయితే సూపర్ ఉంది. మా ఫ్యామిలీ మంచిగా పని చేసుకుంటారు, పొలం కాడ నాటు పడ్డది, మొన్న బంతినారు పెట్టినాం. మీరు ఇప్పుడు ఆర్టిస్టా లేకపోతే రైతు బిడ్డనా? రెండునా? అంటే నేను కన్నా తల్లి లాంటి పొలాన్ని ఇడిచిపెట్టలేను, నాకు ఒక పేరుకు తెచ్చిన దాన్ని ఇడిచిపెట్టలేను. ఎందుకంటే అక్కడ నుంచి చేస్తే ఒక నలుగురికి అన్నం పెట్టచ్చు, ఇక్కడ నుంచి చేసి ఇంక ఇద్దరికి అన్నం పెట్టచ్చు. ఇప్పుడు ఇంకా పొలం పని చేస్తున్నారా ప్రశాంత్? అవునక్క, మొన్న నాటేసిన తర్వాత పోయి బాబు ఇట్లా దున్నుపు అంటే ఏదైనా సరే బాబు ఫస్ట్ మన నుంచి స్టార్ట్ చేయిస్తాడు అన్నట్టు. నీ చేయి నుంచి బాగా వండుతుంది, ట్రాక్టర్ తో మొదలు పెట్టమంటాడు. తొలుగుతా దున్నుతున్నా అని చెప్తా. నేను ఎంత పని ఉన్నా ఆ రోజు మాత్రం నేను పోయి అక్కడ పని చేసుకుంటాను. ఇంత బిగ్ బాస్ విన్నరు, ఇప్పుడు నెక్స్ట్ హీరోగా చేయబోతున్నాడు. అంటే అందరికి రాదక్క అదృష్టం, పొలం పని చేసుకుంటే అందరికి రాదు. అంటే మాకు ఇచ్చిండు దేవుడు, మనం ఇచ్చిన పని మనం చేసుకుంటే అందులోనే వేరే అనిపిస్తుంది. ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా నువ్వు పొలం కాడికి పోయి ఉండు, అది విత్ ఇన్ సెకండ్ లో వెళ్ళిపోతుంది. ఎంత బాధ ఉన్నా ఎంత నెగిటివ్ ఉన్నా ఆ పొలం దగ్గరికి వెళ్తే అన్ని 100%. నేను ఏదైనా బాధలు ఉన్నా అనుకో, డైరెక్ట్ పోయి ఆ పొలం కాడ కూర్చొని నేను ఆలోచిస్తాను, కూర్చొని ఏంటిది ఇది అని. దెబ్బకి అన్న ఎగిరిపోతే నా పొలమే కనిపిస్తుంది. దీనికి నేను చేసుకుంటే నలుగురికి అన్నం పెట్టచ్చు, ఇది ఏమైంది ఎట్లా అది. మొత్తానికి ఇంకా పొలం పని చేస్తూనే ఉంటావు కూడా. ప్రాణం ఉన్న వరకు చేస్తూనే ఉంటావు, ప్రాణం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటావు. అసలు ఆ పొలం అంటేనే మనకి అదొక తెలియని ఒక ఆనందం. ఆ ఊరు అనగానే ఒక ఆనందం. మనకి ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఆ ఊరు అనగానే ఒక ఎమోషన్ ఉంటది చూడు, మనకి అది ఎప్పటికీ పోదు. నిజమక్క. అంటే మనమున్న ఈ సిచ్యువేషన్ లో హైదరాబాద్ అంటే ఇంత బిజీ లైఫ్ లో మైండ్ చాలా ఇట్లా అయిపోతుంది, ప్రెజర్ పడి ఒత్తిడి. నా సలహా ఏంటంటే ఒక్కసారి ఒక రైతు దగ్గర పోయి నువ్వు ఆ రైతుతో గడిపి చూడు, ఆ 1 డే అన్నా లేదంటే 1 అవర్ అన్నా ఉండి కొంచెం పని చేసి ఆ పొలం గట్టు మీద కూర్చొని తిను, నీకు ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ పోయినా ఆ సంతోషం రాదు. ప్రశాంత్, మీ లైఫ్ అనేది ఈ పొలాల్లో బాగుందా, మీరు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈ లైఫ్ బాగుందా? అంటే మీ మనస్ఫూర్తిగా చెప్పండి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాక, కన్నతల్లి లాంటి పొలాన్ని ఇడిచిపెట్టలేను. నాకు ఒక పేరు తెచ్చిన ఈ ఆర్టిస్ట్ ఒక పేరు వచ్చింది కదా, దాన్ని ఇడిచిపెట్టలేను. ఎందుకంటే పొలం కాడు ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసుకుంటే చేస్తా, ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు అది ఎంజాయ్మెంట్ ఉంటుంది. రెండింటిని తక్కువ చేయలేనక్క. కానీ అంటే నీకు పొలాల్లో వెళ్ళినప్పుడు అరే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో అంత చేసి ఇంత చేసి మళ్ళీ ఏంటో పొలాల్లో ఎటకారిస్తూ ఉంటారు కదా, అంటే ఆ ఫీల్, ఆ ఎంజాయ్మెంట్ అనేది ఒక్కసారి నువ్వు పొలంలోకి వచ్చి ఉన్నాక నువ్వు ఆటోమేటిక్ గా నువ్వే అరుస్తావు. అంటే ఆ ఫీల్ అనేది నీకు ఉంటుంది, మంచి అనిపిస్తుంది. చుట్టూ మొత్తం బిల్డింగ్లు ఉన్నాయి, ఏముండయి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఓన్లీ బిల్డింగ్లే కనిపిస్తాయి, ఎన్నో ఒక దగ్గర చెట్లు కనిపిస్తాయి. నువ్వు అటు ఎటు పోయినా మొత్తం చెట్లే కనిపిస్తాయి, నువ్వే కనిపిస్తావు. నీకు ఆడ బిల్డింగ్లు అనేది ఏముండవు, పొలం కాడికి పోతే నీకు ఎంత మంచిగా అనిపిస్తుంది. అవును, బాగుంటుంది. మనతో పాటు పొలంలో చేసిన ఆంటీలు కానీ అంకుల్ కానీ ఒరే కోతినా కొడక ఇంకా నువ్వు ఇది ఆపమాది, అది అట్లే నడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు అడుగుతూ ఉండేవారా మిమ్మల్ని బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అరే అక్కడ ఏం జరుగుతుందిరా, కెమెరాలు ఎక్కడ ఉంటారా? అలాంటి మూమెంట్స్ ఏదైనా షేర్ చేసుకోండి మాతో. అంటే నార్మల్ గా మైక్ అనేది ఉంటుంది కదా, ఇట్లా అనుకోండి, మనకి బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్ ఇలా మైక్ ఉంటుంది కాబట్టి ఇట్లా అనుకుంటా కదా. బయటకు వచ్చిన తర్వాత 2-3 అమ్మలు ఏం పిల్లగా గాడి ఏముంది ఇట్లా అనుకుంటున్నావు అని
అయ్యో అమ్మ నేను మర్చిపోయినా బిగ్ బాస్ ఇట్లా మైక్ ఉంటుంది కదా దాన్ని చదువుకుంటున్నా అని అట్లా మళ్ళీ అది రియలేనా అది చాలా మంది అడిగారు. నేను వెళ్ళినా కాబట్టి అది రియలే అంటే నార్మల్ బయట అందరు ఏమనుకుంటారు అంటే అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని అంటారు కానీ అది కాదు ఇది రియల్ షో అని చెప్పిన. మొత్తానికి అయితే మళ్ళీ బిగ్ బాస్ 9 కి రెడీ అయిపోయారంటే నాకు నీ నవ్వులోనే అర్థమైపోయింది. అయ్యో అట్లా లేదా బిగ్ బాస్ 9 కి మళ్ళీ పిలిస్తే నువ్వు వెళ్తావా లేదా? చెప్పలేం అంటే వెళ్తావు కదా. కామన్ పీపుల్ అది ఒకటి చెప్పారు కాబట్టి ఇప్పుడు నువ్వు కామన్ పీపుల్ కాదు ఓకే. కానీ ప్రశాంత్ నేను జెన్యున్ గా చెప్తున్నాను మీరు ఇంత కష్టపడి ఒక ఫోన్ చిన్న ఫోన్ కదా ఆ ఫోన్ లో అసలు వీడియోస్ చేస్తే అక్కడ వరకు వెళ్తానని మీకు ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ బాబు దగ్గరకు ఒక ఆయన వచ్చిండు ఒక పెద్ద మనిషి వచ్చి మీ కొడుకు ఏం చేస్తున్నా అంటే పొలం కాడ పని చేస్తున్నావు అన్నప్పుడు కొంచెం తీసేసినట్టు మాట్లాడిండు. ఘోరంగా బాధ అనిపించింది. మీ కొడుకు ఇంత వచ్చిండు గానే ఎత్తడా జాబ్ చేసుకోడా అది చేసుకోడా ఇది చేసుకోడా ఇట్లా అట్లా కించపరిచిన తర్వాత నాకు బాధ అనిపించింది. బాబు ఇట్లా బాధపడ్డాడు. అరే ఇట్లా నువ్వు చదువుకుంటే ఇట్లా ఉంటుండే గట్లా ఉంటుండే అంటే సరే ఇక్కడ వేసుకునే వాళ్ళు తక్కువనా చూపిద్దాం ఏదో ఒకటి సాధించి చూపిద్దాం అని నార్మల్ ఇట్లా ఉన్నప్పుడు నేను పొలం కాడ పని చేసినప్పుడు స్టార్టింగ్ ఒక వీడియో తీసిన బిగ్ బాస్ కోసం. అంటే ఒక స్టేజ్ ఉంటే ఎవరైనా అంటే మీ వరకు వచ్చింది బిగ్ బాస్ కామన్ పీపుల్ రావచ్చు అని. అవును అప్పుడు వచ్చింది. అది అంతా దేవుని మహిమ అనుకోవాలి. వీడియో తీసిన పెట్టిన తర్వాత మనకు వస్తుంది అది అని నేను ఒకటే వీడియో చేసి బంద్ చేసిన. తర్వాత 100 మంది నాకే ఆ రీల్ షేర్ చేసారు. ఎవరో యూట్యూబ్ లో పెట్టుకురంట ఇట్లా పోయింది అట్లా పోయింది అంటే ఓకే మనం ప్రయత్నిస్తున్నాం ఇంతమందికి నచ్చింది ఇంకా ప్రయత్నిద్దాం అని స్టార్ట్ చేసిన. కానీ ఆ మట్టి తినడం అంటే మట్టి మీద అందరికి ప్రేమ ఉంది అంటే ఇంకా మీరు ఏదో ఒకటి సాధించాలి అని ఫిక్స్ అయిపోయాను అంతే. ఇంకా అయితే అటనా లేకపోతే ఇటన్నా ఎందుకంటే బాబు ముంగట మాట ఏదైతే ఉందో అది నేను తీసుకోవాలి. అంటే ఘోరంగా అదే దగ్గరకు వచ్చి మీ కొడుకు ఇది అంటే ఆడొక నన్నే కాదు ఇట్లా పొలం కాడ బాధపడితే కొడుకు నాకు ఇక నచ్చలే. అంటే పొలం కాడ పని చేసే వాళ్ళు ఇంట్లో అంటారా అట్లా అంటారా అని నేను మనసులో పెట్టుకున్నా అంతే. ఇంకా అది పెట్టుకొని ఇక 500 తీసుకున్నా బాబు దగ్గర. ఏడుంటానో తెలియదు హైదరాబాద్ నాకు కొత్త ఒకటే తెలుసు కూరగాయల మార్కెట్ కూకట్పల్లిలో ఆ ఫ్లైఓవర్ కింద కూరగాయలు అమ్ముకోవాలి బస్సు ఎక్కాలి పోవాలి. ఇప్పుడు ఎట్లుంటది అక్క ఇప్పుడు మనం పొలం కాడ పని చేసి ఆశతో తీసుకుని వస్తాం పంట తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రేట్లు ఉన్నాయి. ఆడ దోమలు కరుస్తా ఉంటే ఆ పొగ దోమల కోసం పొగ వేసుకొని చాలా చూసినా నేను చూసి నాకు బాధ అనిపించింది. డైరెక్ట్ అనుకున్నా బస్ స్టాండ్ నుండి ట్రై చేస్తా బట్టలు పెట్టుకున్నా. బాబుకి ఇట్లా అనలే బాబు నేను ఇట్లా అవుతున్నా అంటే బాబు పోబిడ్డ అన్నాడు. అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్నా అమ్మవారు ఆశీర్వాదం తీసుకున్నా దేవుడా నువ్వే దిక్కానికి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసినా. నేను 500 బస్ కిరాయి అవి ఇవి చూసుకున్నా అయిపోయినాయి పైసలు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ నాకు నిజంగా చెప్తాను అన్నం పెట్టింది. అన్నపూర్ణ మాత్రం నా ఎంబడి ఎప్పటికున్నది. ఇప్పటికీ నేను ఇంత గెలిచిన తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గరనే ఉంటా. టైంకి తినకుండా ఇంట్లో తిన్నా అని చెప్తా ఎందుకంటే మా వాళ్ళు బాధపడతారు. సో అంటే ఇంత కష్టపడి ఇంత అంటే నువ్వు చెప్తుంటే నీ కళ్ళల్లో నేను గమనిస్తున్నాను ఎంత బాధ ఉంది అని. అంటే బాధ అంటే అంత కష్టపడ్డావు నువ్వు. చాలా మంది మన కోసం నిలబడ్డారు చాలా మంది. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా అనుకొని సపోర్ట్ చేసారు అందరు. వీడు మావోడు మా ఇంట్లో మనిషి ఇప్పటికి అంటే ఎవరైనా అడిగితే మా ఇంట్లో అలాంటి వాళ్ళకి నీకు ఇంత సపోర్ట్ చేసి ఈ రోజు నేను ఇలాంటి సీట్లో కూర్చోబెట్టిన నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తావు ఒక్క మాట చెప్పాలంటే? అంటే నన్ను మీరు మీ ఇంట్లో మనిషిగా చూసుకున్నందుకు నిజంగా ఆ దేవుడు ఏ జన్మలో పుణ్యం చేసినో తెలియదు కానీ ఈ జన్మలో మీ ఇంట్లో ఒక మంచిగా చూసుకోరు. మీ అందరికీ అంటే థ్యాంక్స్ చెప్పి అట్లా చెప్పలేను. మీ అందరికీ లవ్ యూ సో మచ్. మీ వల్ల మేము ఇక్కడ కూర్చొని అక్కతో మాట్లాడుతున్నా. ఇంకా ముంగడికి పోతా. మీ ప్రేమ ఇంకా ఉండాలి మీ ఆశీర్వాదం ఇప్పటికీ నాతో ఉండాలి అని కోరుకుంటా. ఇంత మంచి మనిషివి ఇంత కష్టపడి ఇంత స్టేజ్కి వస్తే నిన్ను చాలా మంది తిట్టారు. అవును ఎంతమంది అయితే పొగిడారో తర్వాత నీ మీద రీల్స్ చేసి తిట్టడం కానీ యూట్యూబ్లో తిట్టడం కానీ అవన్నీ చూసినప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలా ఫేస్ చేశాడు దాన్ని? మీకు అందరు తెలుసు పళ్ళున్న చెట్టుకే రాలేదేబోలు. అంటే మన దగ్గర ఏదో పవర్ ఉంది మన దగ్గర ఏదో సాధిస్తాడు అన్నప్పుడు బయట నుంచి మాటలు వచ్చినాయి ఘోరంగా వచ్చినాయి. కానీ నా సంకల్పం వేరే. నేను ఎప్పుడైనా ఒకటే నమ్ముతా ధర్మాన్ని నమ్ముతా. ధర్మమే నన్ను కాపాడుతుంది. నేను అన్యాయం చేస్తే నేను అన్యాయం అవుతా కానీ ఆ దేవుడు ఆశీస్సులతో నేను ధర్మాన్ని నమ్ముకున్నా కాబట్టి ఇంతవరకు ఇట్లున్నా. ఆల్రెడీ మధ్య మాట అంటే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఒక హెల్ప్ చేయనీకి పోయినాం
నైట్ అంటే ఫోన్ చేసిరు, మీరు చెయ్యాలి ఖచ్చితంగా, మీరు రావాలి అంటే. ఇది ఎవరికి తెలియదు, మీకు మాత్రం చెప్తానా. ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి వచ్చాక మీరు చేసిన హెల్ప్ వచ్చిన తర్వాత ఎంత బాధ ఉన్నదంటే, వాళ్ళు ఇట్లా చెప్పారు మీరు రావాలి చేయాలంటే, నేను సాయం కావాలంటే పగలు చూడలే రాత్రి చూడలే, ఒకరికి చేసి వస్తున్న టైంలో రాత్రి 2 అవుతుంది, ముంగట ఒక లారీ పక్కన ఒక ఏదో సంథింగ్ జంతువు ఉన్నది, తమ్ముడు డ్రైవ్ చేస్తాడు. కరీంనగర్ నుంచి మా ఊరికి పోతున్నాం, 1 నిమిషం అయితే మా ఇంటికి వెళ్ళిపోతాం. అదే మూమెంట్లో ఆ కారు ఇవి వచ్చింది, గుత్తే దీనికన్నా లారీకి, లేకపోతే అక్కడ ఉన్న జంతువు కన్నా సైడ్ తీసుకుంటూ 3 పల్టీలు పడ్డదక్క కారు. నేనున్నా, 3 పల్టీలు పడ్డది. అక్కడ నుంచి చెప్పిన కదా దేవుని ఆశీస్సులు ఉంటాయని. అక్కడ నుంచి 5గురు పోతురు టాటా ఏస్లా. ఒక ఆయన వచ్చి అన్న అంటే నేను అక్కడ ఎయిర్ బెలూన్ మొత్తం మలిగిపోయింది స్మోకు. అలాకెళ్ళి నేను అప్పటికైనా నాకు భయం అవుతుంది, దమ్ వెళ్తలేదు, గాడి వెళ్తలేదు, ఏం లేదు. అలాకెళ్ళి తీసి అద్దాలు వల్లగొట్టాలన్నా ఇట్లా ఓపిక లేదు. ఆయన వచ్చి ఒక్కొక్కరి నుంచి గుంజి ఇట్లా పెట్టిండు. మళ్ళీ ఆయన ఒక మాట అన్నాడు, మిమ్మల్ని కలుద్దామని ఇంటికాడికి వెళ్ళి విన్నామన్నా, ఇప్పుడు ఇట్లా కలుస్తాను అన్నాడు. చాలా బాధ అనిపించింది. అట్లకెళ్ళి తమ్ముడు బయటికి వెళ్ళిన తర్వాత తమ్మునికి ఇక్కడ దెబ్బ తాకింది. వెళ్ళిండు బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లా పట్టుకొని అన్నా అన్నాడు. అన్న అనగానే నాకు కాలే. ఆ రోజు ఆయనకేమన్నా అయినా నాకేమన్నా అయినా అది ఇంకెక్కడ ఏం చెప్పుకోలే, ఎందుకంటే కొందరికి తెలియదు, అది తెలియక మాటలు. అంటే బేసిక్గా మనల్ని అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడు, మనం ఏంటో తెలియక కొంతమంది తిడతారు. అలా తిట్టే వాళ్ళకి నువ్వు ప్రేమగా ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తావమ్మా? వాళ్ళు ఎంతనన్నది ఇట్టనే అన్న. ఒక మనిషి గురించి ఎవరైనా సరే తెలుసుకొని ఆయన చేస్తుండా చేస్తలేడా చూడురి. ఎందుకంటే కొంతమంది తెలుసుకొని తప్పు మాదే అది ఇది అని చెప్పారు. మీది తప్పేం కాదు, మీకు తెలియక వీళ్ళు చెప్పే మాటలు ఇప్పటికీ అది నేను చేసే ప్రయత్నం మాత్రం ఇప్పటికీ అసలు ఆగిపోదు. నేను ఒకటే అనుకున్న, చిన్నగా ఉన్నప్పుడు నా ప్రాణం ఉన్నంత వరకు నేను సంపాదించానంట, రూపాయి సంపాదిస్తే ఆటాన జనాల కోసమే ఖర్చు పెట్టాలనుకున్నా. ఇప్పటికీ అదే ఖర్చు పెడుతున్నా. నాకు మీరు తిట్టినా నాకు ఆశీర్వాదమే. కానీ ఇవన్నీ విన్నాక మీ ఫ్యామిలీ ఏంట్రా నువ్వేదో సాధిస్తానని వెళ్ళి మనం ఇంత బాధపడుతున్నావు, నువ్వు ఇంత బాధపడుతున్నావు అని మీ ఫ్యామిలీ నిన్ను ఓదార్చిన రోజులు ఉన్నాయా? ఇంత అలాగే వచ్చిన తర్వాత జైలుకు పోయినా కదక్క. అసలు అది ఇప్పటికీ నేను అడగలేకపోతున్నాను, నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒక విజయం సాధించి గర్వంగా ఒక కారులో ఇంటికి దజ్జాగా వెళ్తాం, కానీ నువ్వు జైలుకి వెళ్ళావు ప్రశాంత్. ఇక్కడ రాసింది ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. అంటే అది నీ అదృష్టమా దురదృష్టమా? ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునేది నీ శాపమా? అసలు ఏమక్క, ఎందుకు అయ్యాను రా, ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాను, లేకపోతే ఎందుకు ఆర్టిస్ట్ అయ్యాను అంటే బాధ ఎప్పుడు అనిపించింది అంటే, మా బాప ఆడ కోర్టు బయట అరే ఇంత బతికి బాప అక్కడ నా కోసం ఇట్లా కోర్టు మెట్ల కాడ, అది ఇప్పటికి ఇంకా బాధ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ ఏదైనా ఉంటే మొత్తం బీపీ కొత్తకు పోయి ఆగమాగం చెప్తుంది. చెప్పిన అప్పటికైనా ఏ ధైర్యంతో చెప్పినో తెలియదు, అమ్మ నేనేం తప్పు చేయను, వస్తా ఖచ్చితంగా వస్తా, నువ్వు బాధపడ. అప్పటికైనా అమ్మకి చెప్పిన, బాపు అమ్మకి చెప్పి మనం ఏం చేయలే అత్త అని చెప్పిన. లోపలికి 4 రోజులు లోపల ఉన్నప్పుడు అర్థమైంది, అంటే చెయ్యని తప్పు ఇట్లా మనం శిక్ష అనుభవించిన అంటే మనకు జైలు బువ్వ తినే ఇక్కడ రాసి పెట్టుంది అని. ఈ తిట్టడం ఇదంతా కూడా మీరు చేస్తాను అనే హెల్ప్ చెయ్యలేదు అని అంటే వాళ్ళకి తెలియదేమో, మేబీ తెలిసి చెయ్యరు ఎవరు కూడా అమ్మా, తెలిసి చెయ్యరు. కానీ ఇప్పుడు మీరు ఉన్నారు, నా ముందే ఉన్నారు, అంటే మన వాళ్ళ ముందే ఉన్నట్టు. మీరు బిగ్ బాస్ అమౌంట్ ఏదైతే హెల్ప్ చేస్తా అన్నారో అది కాకుండా పర్సనల్గా నేను ఏదైనా ఓపెనింగ్ కానీ ఏదన్నా నార్మల్ ప్రమోషన్ అల్లాకి సైడ్కి తీసి ఇప్పటికీ మీకు ఒక ప్రూఫ్ కావాలంటే నేను ఒక ఫోన్ చేస్తాను మీకు. మా సారే నాకు చిన్నప్పుడు చదువు చెప్పిండు. నేను మా ఊళ్ళో 2nd నుంచి 5th దాకా చదివిన. అంతకుముందుకు LKG UKG అని అటు ఇటు తిరిగి చదివి మళ్ళీ ఊళ్ళోనే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ LKG UKGలు ఉంటాయి కదా, ఇవన్నీ చేసి మళ్ళీ 2nd నుంచి 5th దాకా చేసిన. నేను గెలిచిన తర్వాత సార్ ఒక బుక్ రాసిండు రైతుల గురించి. సార్ ఇలా రైతుల కోసమే పని చేస్తూ ఉంటాడు.
ఇట్లా చేద్దాం ప్రశాంత్ అంటే, సార్ ఏదో ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ మీరు తీయండి, మీరు లిస్ట్ తీసిన తర్వాత మీ నుంచే మనం చేద్దాం, ఎవరి వరకు జెన్యూన్ ఉన్నదో మనం చేద్దాం, నేను కొంచెం సెర్చ్ చేస్తా, మీరు కొంచెం సెర్చ్ చేయరు. అట్లా కొంతమంది స్టూడెంట్స్ని ఇప్పుడు నన్ను పర్సనల్గా ఎవరికి తెలియకుండా కొంతమందిని చదివిస్తున్నాను. వావ్, అదే నీ సక్సెస్, అదే నీ హ్యాపీనెస్. ఇలాంటి ఎన్ని జరిగినా ఆ పుణ్యం ఎప్పటికీ కాపాడుతుంది ప్రశాంత్. అదే ఇంకోటి, అంతకుముందు ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక చెల్లొచ్చి, అన్న ఇట్లా స్టడీకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్న, మీరు కొంచెం నాకు బ్యాక్ సపోర్ట్ ఉండి కొంచెం ఫైనాన్స్ ఎట్లా ఉంటుందంటే, సరేరా చెల్లె నువ్వు చెయ్యి, ఎడిగిపోతావు పో, నేను మాట్లాడతా అని చెప్పిన. 2 నెలల కింద ఫోన్ చేసి, ఇప్పుడు నేను ఇట్లున్నా అంటే ఇట్లా సంతోషంగా ఉన్నా, ఇప్పుడు కాలేజీకి టాపర్ వచ్చిన అంటే నీ వల్ల అన్న. ఒకటే మాట, నేను నీ దయ అంటే నా దయ ఏం లేదరా, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు చదువుకున్నావు, ఏం లేదు, నీ వెనక నేను నిలబడ్డా అన్న. మస్తు అనిపించింది. అంతేనా, అసలు ఇంకేం కావాలి ప్రశాంత్? సర్లే, వాళ్ళకి అంటే ఇప్పుడు వరకు మీరు చేసిన హెల్ప్ వాళ్ళకి తెలియదేమో, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి వాళ్ళకి కూడా అంటే మా ప్రశాంత్ ఇంత పేదోడు వెళ్ళాడు, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తానన్నాడు, చేయలేదని ఏదో ఒక కోపం ఉండొచ్చు, ఏదో నీకోసం తెలియకపోవచ్చు, అందుకే నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఈ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది నువ్వు చేసిన హెల్ప్. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆ రోజు ఏదైతే మీ నాన్నగారు జైలు బయట లైఫ్ టైం ఉంటుంది అక్క బాధ అనేది, ఎందుకంటే అది నేను ఇంకా తీసుకోలేము మైండ్లో. జైలు పోయిన లోపల 4 రోజులు ఉన్న తర్వాత లోపల గిట్లా మనోళ్ళే ఉన్నారు, అన్న ఎవరు గెలిచిరు అన్న అనుకుంటా. అబ్బా, జైల్లో నిన్నే అడిగారా బిగ్ బాస్ లో ఎవరు గెలిచారు అని? నార్మల్గా 1 వీక్ అలా పోయిన వాళ్ళు కానీ, అంతకు ముందుకు పోయిన వాళ్ళు కానీ ఇట్లా వచ్చిన, నువ్వేందా నా గిల్ల కూర్చోడు, గిదేందన్న నువ్వు టీవీలో ఉన్నావు, నువ్వు గిల్లెని కిందకి వచ్చినా అయిపోయింది అన్న బిగ్ బాస్ వాళ్ళు. కానీ నేను ఒకటే అనుకుంటా, ఎంత శత్రువు అయినా సరే జైలుకి వెళ్ళొద్దు. ఏదైతే చూడొద్దు అనుకున్నానో అది అన్నీ చూసిన. జైలుకి వెళ్ళిన, చావు బతుకుల దాకా వెళ్ళిన. చావు బతుకుల దాకా వెళ్ళిన. చిన్నప్పటి నుంచి నేను 2 సార్లు ఆపరేషన్ అయింది. ఒకసారి చచ్చిపోయేటోని, మా అమ్మ మెడల మీద పుస్తకాలు తీసుకొని నన్ను బతికించారు. అప్పుడు ఏం లేవు, పైసలు లేవు, ఏం లేదు, ఒకటే బాపు, ఒకటే బతికించుకోవాలి. మా అమ్మ దగ్గర పోయి పుస్తకాలు ఉంటుంది కదా, తీసుకున్నాడు, బతికించాను. తర్వాత 10,000 ఉండే, నార్మల్గా అటు ఇటు పంచాయతీ అయితే వేరే వాళ్ళని, నాకైతే అప్పుడు సీరియస్ ఉండే 1% బతాడు అని ఇక్కడ ఇది. అప్పుడు లేకపోతే వేరే దగ్గర అప్పు చేసి మరీ తీసుకొచ్చి 1% బతాడని చెప్పాను. ఎట్లనన్నా కానీ అని తీసుకొచ్చి ఇదంతా 15 రోజులు ఇదంతా ప్యాక్. నీ లైఫ్ లో చాలా కష్టాలు చూసేసావు అంటే ఇంకా ముంగట ఏముందో తెలియదు. అదే కదా, ఎంత మంచి ఇంత దూరం వచ్చిన మళ్ళీ నీ మనసులో చాలా బాధ ఉంది, నాకు అర్థమైంది. కానీ ఏంటంటే మనకి దగ్గరగా మాట్లాడుకుంటేనే తెలుస్తుంది, మన వాళ్ళు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం అందరం హ్యాపీగా ఉండాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆల్రెడీ విన్నింగ్ కొట్టేసి వచ్చేసాం, ఎందుకయ్యా మా వాళ్ళని ఇలా చేస్తున్నావు నువ్వు? మళ్ళీ మన వాళ్ళందరూ నేను బిగ్ బాస్కి వెళ్తా అని మొదలెట్టారు. ప్రశాంత్, ఇవి చూస్తున్నావా నువ్వు? ఇప్పుడు బిగ్ బాస్ 9లో కామన్ పీపుల్ రావచ్చు అని మనం నాగార్జున గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి మన వాళ్ళందరూ వీడియోలు చేస్తున్నారు. కేవలం పల్లవి ప్రశాంత్ ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ చేశాడు. ఆ వీడియోస్ నువ్వు చూస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి చెప్పు? వాళ్ళందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తా, ఎందుకంటే ఆ రోజు నేను చేసినప్పుడు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, కంగ్రాట్స్. మన సపోర్ట్ అందరికి ఉంటుంది, మీరు అందరు అట్టే ట్రై చేయరు, ఇడిచిపెట్టద్దు. ఏదైనా అంటే ఓన్లీ బిగ్ బాస్ అనే కాదు, ఏ పని అయినా మనకు కాదు అన్నప్పుడు మనం చేసి చూపెట్టాలి అంతే. ఎందుకంటే వాళ్ళ ఎంతమందికి ఇస్తారో ఛాన్స్ తెలియదు, కానీ మన ప్రయత్నం ఏదైనా సరే మనం ఆపొద్దు, అట్లా గట్టిగా చేయాలి. అట్టే చేస్తే మనం, ఎందుకంటే మన మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. పక్కన వాళ్ళు అంటారు నీతోని కాదంటారు, నీతోనేది కాదు, నీతోని అవుతుంది కాబట్టి నీ మనసు ఏది చెప్తే అది చేయి, ఖచ్చితంగా బరాబర్ అవుతుంది. పక్కన వాళ్ళ మాటలు నేను ఆగిపోయినా అనుకో, అక్కడనే అయిపోతావు. 100 మాటలు వస్తాయి, 100 మాటలు వస్తున్నాయి అంటే నువ్వు సక్సెస్ అవుతున్నావు అన్నట్టు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అంతే, ఎన్ని రాళ్ళు పడితే ఆ చెట్టుకి అన్ని పళ్ళు ఉన్నట్టు, అంతేగా? అంతే అక్క. అయితే ట్రై చేయొచ్చు మా వాళ్ళు బిగ్ బాస్ కి. అవన్నీ బిగ్ బాస్ అనే కాదు, ఏదైనా నీకు జాబు రాదన్నారా ఖచ్చితంగా చేసి చూపెట్టు, నీతోని కాదన్నారా నాతో అయితే అని చూపెట్టు. రేపటి దినం నీతో ఎవరు కాదన్నారో వాళ్ళు వచ్చి అరే మాతో అయిందిరా మా ఓడు అని చెప్పుకోవాలి. చెప్పుకోవాలి, గల్లె ఎగరేసుకొని మా ఓడని నీ పక్కన ఉండాలి, అట్లా సాధిస్తే. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? పోవచ్చు, ఎందుకంటే లైఫ్ లో ఒక్కసారన్నా బిగ్ బాస్ లోకి పోవాలి. ఎందుకంటే నేను ఉన్నా కదా, ఇన్ని కోట్ల మందిలా మనకు వచ్చిన అవకాశం ఒక్కసారి పోతే అది వేరే అక్క. అంటే లోపల పోయినాక ఫోన్ ఉండదు, మనోళ్ళు ఎవరు
బయట ఉంటారు, కొత్త కొత్త వాళ్ళు ఉంటారు. మన లైఫ్ మనకే తెలుస్తూ ఉంటుంది నీకు ఎంత స్పేషియస్ మొత్తం ఇక చెప్పాలంటే ఒక రోజు సరిపోదక్క. అలానే ప్రశాంత్, మనం బిగ్ బాస్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మన ఆర్టిస్టులు కొంతమంది మిమ్మల్ని పలకరించడానికి అవ్వచ్చు, మన వాళ్ళని సపోర్ట్ చేయడానికి అవ్వచ్చు, ఆ తర్వాత వెళ్ళినప్పుడు కార్లు వాళ్ళని బ్లాస్ట్ చేసేసి కార్లు పగలు కొట్టేసి ఇవన్నీ మీ వరకు తెలుసా తెలీదా? మా కారు వాళ్ళ కొట్టిరు కదా అక్క. నీ కారు కూడా పగలు కొట్టారా? అయితే వేరే అన్న మన కారు ఏం లేవు, వేరే అన్న మనకు తీసుకొచ్చి పెట్టిండు. మా అన్నగారు మొత్తం తారు అద్దాలు కూడా వీకి మా తమ్మునికి ఇచ్చిరంట. ఈ తమ్ముడు చెప్తా ఉన్నాడు, చూపెడుతుండు వీడియోలు. అన్న అదంతా వాంటెడ్ గా జరిగిందా లేకపోతే ఏదో అలా ఫ్లో లో జరిగిందంటారా? ఎవరు చేసిరో ఎందుకు చేసిరో భగవంతుని తెలుసు, కానీ వాళ్ళని మాత్రం కర్మ మాత్రం విడిచిపెట్టదు. ఎవరు చేసిరా కానీ పక్క. చాలా మంది ఏమో కావాలని నువ్వే చేయించావు, కావాలని బయట వాళ్ళని చేయించావు అంటున్నావు, నువ్వు అంటున్నావు. అలా చేయించిన వాళ్ళకి కర్మ ఖచ్చితంగా 100% వస్తుంది. అది ఎవరైతే చేయించారో ఖచ్చితంగా ఉంటుంది. అది దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఊరికే. చూసారు ఎంత జెన్యూన్ గా చెప్తున్నాడంటే 100%. ఎవరైనా కష్టమే అక్క. ఇప్పుడు ఎన్నో ఆశలతో ఒక కారు కొంటారు, చిన్న గీత పడితే ఎంత బాధేస్తుంది. మనం దులుపుకుంటాం. కారుకు పడితే అది కారు ఎక్కినప్పుడల్లా అది ఎందుకు పడ్డది అట్లుంటది. అట్లాంటిది అంతగానం చేసిర్రు అంటే అది కావాలని కాకపోతే ఎట్లా అక్క నువ్వు చెప్పు. అది నీకు తెలియకుండా జరిగింది. ఖచ్చితంగా బ్యాక్ అనేది వస్తుంది. 100% నేను ధర్మాన్ని నమ్ముతా, అదే చూసుకుంటది. అంతేనా? ఒక రోజు ఆర్టిస్ట్ ని చూడాలి అనుకునే ప్రశాంత్ ఈ రోజు ఆర్టిస్ట్ గా కూర్చున్నాడు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నువ్వు ఫేస్ చేసింది అయితే అలాంటిది ఎవరికి రాకూడదు. నాగార్జున గారు నిన్ను చాలా సపోర్ట్ చేశారు, నిన్నెంతో ప్రేమించారు. ఆయన ఇప్పుడు టచ్ లో ఉన్నారా? నాగార్జున గారు నీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు? అంటే నార్మల్గా ఫస్ట్ నేను ఏదైతే సార్ వరకు వీడియో పోవాలి, సార్ చూడాలి నా వీడియో అని కార్ లోపల పోయిన తర్వాత చేసిన స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను ఈ వీడియో చూసిన అన్నాడు. అంటే నా ప్రయత్నం లోపల పోయినాక అన్నాడు. అన్నానికి మస్తు సంతోషం అనిపించింది. నేను అందరికి చెప్తున్నా, అన్న నా వీడియో చూసిందట సార్. నాకు ఇక వస్తలేదు ఇక సంతోషం లోపల ఇట్లా అంటుంది. నేను ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే మాట్లాడుతాం సార్తో అనుకున్నా కానీ మాట వస్తలేదు. అసలు ఏం మాట్లాడినా అర్థమైతే మాట వస్తలేదు. అంటే ప్రశాంత్ నీకు ఒక విషయం తెలుసా, ఇది జెన్యూన్ గా చెప్తున్నాను నేను. మీరు ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియో నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాను. మా వాళ్ళందరూ ఏంటి 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 కట్ చేస్తే నువ్వు బిగ్ బాస్ లో ఉన్నావు, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మాయ్యా ఓకే అని. సార్ ఉండి నీ నవ్వులా నీ ప్రేమ కనిపిస్తుంది అన్నట్టే సార్ ఒక అగ్గి సార్ అలా ఇయ్యంగానే నేను మొత్తం మర్చిపోయినా, అసలు మాట్లాడేది మొత్తం మర్చిపోయినా. అబ్బా వచ్చే జన్మలో నేను అమ్మాయిగా పుట్టాలరా అనుకున్నావు కదా. ఏం మాట్లాడాలి అన్నీ లోపాలు ఉన్నాయి. ఇన్ని రోజుల తర్వాత సార్ నీ చూస్తున్నా మాట్లాడాలి ఆడికి పోయినాక అన్నీ మర్చిపోయి చెట్టు అయ్యాక లోపల పోయినాక అందరు నాకు మాట్లాడిన శివాజీ అన్నకి ఇట్లా అన్న నేను లోపల పోయినాక అట్లా సార్ నాతో నేను మాట్లాడాలి అనుకున్నా అయితే లేదు ఇంకేం గుర్తుండదు. ఆ మన్మధుడిని చూస్తే ఎవరికి ఏం గుర్తుంటది. సో అలాగే మీ శివాజీ అన్న కూడా మీకు చాలా వరకు సపోర్ట్ చేశారు, ఒక తమ్ముడులాగా కొడుకులాగా. చాలా వరకు కాదు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా అంటే అన్ననే. అవునా? తెలియని ప్లేస్ మనకు కొత్తగా. ఇప్పుడు ఎంత ఏం చేసినా మనకు మాట ఒక ధైర్యం ఎన్నుకుంటే మనం ఎంతనైనా ముంగడికి పోవచ్చు. బాపు నేను ఏ పని చేసినా పొలం కాడ బాపు ఎట్లా ధైర్యం ఇచ్చి నువ్వు చేస్తావు అట్లా ఎట్లా అంటావు, లోపల ఉండి నువ్వు ఆడుతో బిడ్డ నీతో అవుతుంది, నువ్వు వచ్చినావు నువ్వు చేస్తావు చూపిస్తావు అన్నాడు. ఆ మాట ధైర్యం అంటే ఎవరికైనా. శివాజీ గారు జబర్దస్త్ ఎప్పుడో వచ్చినప్పుడు చెప్పారు, మీకు బ్యాంక్ అకౌంట్ లేదంట, అసలు ఇన్స్టాగ్రామ్ మీకు హ్యాండిల్ చేయడం ఎవరో చేస్తారంట, యూట్యూబ్ మీకు తెలియదంట, యూట్యూబ్ లో మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని. ఇదేమీ తెలీదా ప్రశాంత్ మీకు? నేను నార్మల్ పోవాలని ట్రై చేసిన. మొన్న బయటకు వచ్చిన తర్వాత అన్ననే యూట్యూబ్ కి అమౌంట్ వచ్చేటట్టు చేసిన. వీళ్ళు అమౌంట్ వచ్చినా నేను వాళ్ళకి చెప్పిన మా ఛానల్ ఎవరైతే శివాజీ గారితో అట్లనే టచ్ లో ఉన్నారు. అంటే ఇక నాకు లైఫ్ లో అన్నానే లేరు, నేనే పెద్ద తర్వాత తమ్ములు ఒకటే చెప్పిన, అన్న నేను చచ్చే అంతవరకు నువ్వే నా అన్నావన్నా అని చెప్పేసిన. మీ అన్నకి ఏదైనా చెప్పాలి అంటే శివాజీ అన్నకి, అన్న లవ్ యూ అన్న, ఈ దేహంలో ఈ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వే నా అన్నవి, నీ గురించి ఇంత అంతా చెప్పలేను, ఈ రోజు ఇట్లా కూర్చొని సంతోషంగా ఉన్నా అంటే మీరే అన్న, నా సపోర్ట్ అయినా నా బలమైనా ఏదైనా మీరే. లవ్ యూ సో మచ్ అన్న. కోట్ సినిమా చూసారా? చూసినా. ఎలా చేశారో అమ్మో. కోట్ సినిమా చూడగానే ఫోన్ చేశారా మీరు శివాజీ గారికి? నేను థియేటర్లో పోయినాక అన్న మీ సినిమాకి వచ్చిన అన్న చూస్తున్నా అన్న అని చెప్పిన. ఎట్లుంది బిడ్డ అంటే అన్న ఇచ్చి వాడేసినావు అన్న అంటే నార్మల్ మేము మాట్లాడేది, అన్న నువ్వు ఇచ్చి వాడే ఇట్లే మాట్లాడినా అన్న. డైరెక్ట్ పోయినా ఇంకా నేను అన్న కోసమే పోయినా సినిమాకి, మంచిగా మాట్లాడిండు అన్న. అలానే ప్రశాంత్ మీరు అదే ఒక మంచి సినిమాలో ఒక హీరోగా కానీ లేకపోతే మీరు అనుకున్న గోల్లో పెద్ద
పెద్ద తెరలో ఉండగా అదే శివాజీ గారు కాల్ చేసి ఇచ్చి పడేసేవరా అనే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. అంటే కాలేజ్ టైంలో నేను సినిమాలకు పోకపోయాను. ఎక్కడికైనా పోతే బాపు పొట్టు తిడతాండే, కొడతాడు ఆనే. అంటే చదువుకున్నాడు అవి ఉంటాయి కదా. సినిమా పోయినా మా ఊరిలో వాళ్ళని చెప్పారు అనుకో, థియేటర్లోనే కొడతాడు. అంత స్ట్రిక్ట్ అన్నట్టు. పోయినా నువ్వు కాలేజ్ పోయినా ఇంటికి ఎటు తిరిగినా ఇక ఆగమాగమే. ఇక నేను ఆ భయంతో ఎడుకోలే. ఒకసారి తోలుకపోయినప్పుడు ఇట్లా కూర్చొని చూస్తున్నాను. ఇట్లా కూర్చున్నప్పుడు మా బాపు సినిమా చూస్తాను కదా, చెప్పిన బాపు నేను ఆడుంటా, నువ్వు అదే రోజు ఇట్లా కూర్చొని మనం ఇట్లా చూద్దాము. ప్రశాంత్ సిల్వర్ స్క్రీన్ రెడీ చెప్పిన. ఇప్పుడు అంటే అది వేరుంటది కదా ఇట్లా మన బాపు మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏ మాట ఇచ్చినా నువ్వు దాన్ని నెరవేరుస్తావని నాకు అర్థమైపోయింది నీ మాటల్లో. అక్కడికి వెళ్ళి చూపించావు. ఇప్పుడేమో అక్కడ ఉండి నువ్వు చూడు నాన్న ఇక్కడ కూర్చొని నేను అక్కడ ఉంటానన్నావంటే ఇది నెక్స్ట్ లెవెలే. నాకు తెలిసింది, అర్థమైంది. సరే, మీ నాన్నది మీ అమ్మది నీ అవసరం అంతా అయిపోయింది. ఎవరినో అడగాలనిపిస్తుంది నాకు. నీ హార్ట్ లో టప్ 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 అని కొట్టుకుంటుంది, నాకు అర్థమైంది. ఒక పోరి ఎలా ఉంది? ఎవరు లేరక్క. బ్లష్ అవుతున్నాడు ఇట్లా. ఉండే కదా మీ హౌస్ లో ఒక పోరి. ఆ పోరి ఏం చేస్తుంది ఇప్పుడు? ఏమో అక్క. నేను ఏం పేరు అమ్మాయి పేరు? మీకు తెలియదు అక్క? నాకు నిజంగా తెలీదు. ఆ అమ్మాయిని చూశాను కానీ ఆ పేరు తెలీదు. అమ్మాయి ఎట్లుంటది? తెల్లగుంటది. ఏం పేరు అమ్మాయి పేరు? తెల్ల ఉంటది. నేను జోక్ కాదురా, నిజంగా చెప్తున్నా. పేరు నాకు గుర్తులేదు, ప్రామిస్ గా. నమ్మచ్చక్క. నిజంగా అమ్మా, నాకు పేరు గుర్తులేదు. మాట్లాడలేక మధ్యలో ఒక సందర్భంలో మాట్లాడినంటే మాట్లాడలే ఇంకా. అంటే అప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో నుంచి తర్వాత టచ్ లో లేరా మీరు? ఒక షో చేసినప్పుడు మాట్లాడినంటే. కానీ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తను నీకు చాలా క్లోజ్ అయింది, చాలా మాట్లాడింది. ఏం పేరు? రతిక. అంతమంది ఉన్నారు, అందరు పేర్లు చెప్పొచ్చు కదా. ఒక అమ్మాయి అంటే రతిక. ఎన్నైనా బాణాలు వేస్తా. బిగ్ బాస్ హౌస్ లో అంతమంది ఉండగా అమ్మాయి ఎలా ఉంది అంటే రతిక పేరు ఎందుకు చెప్పావు? తెల్లగా ఉంటదా? తెల్లగా చాలా మంది ఉన్నారే. శుభశ్రీ తెల్లగా లేదా? మరి రతికనే ఎందుకు వచ్చింది? అశ్విని కూడా ఉంది. మరి రతికనే ఎందుకు వచ్చింది? రీఎంట్రీ ఇచ్చింది అన్నావు కదా. రీఎంట్రీ తర్వాత ఇంకెవరు ఇవ్వలేదా? చాలా మంది మళ్ళీ మీకు బాణాలు గుచ్చడానికి వచ్చారుగా. మనసులో ఉన్న మాట అలా లాగేస్తా. ఎలా ఉంది మీ రతిక? మన రతిక ఎలా ఉంది? అయ్యో అక్క అట్లా కాదక్క. మీరు కలిసి ఏదో సాంగ్ కూడా చేసినట్టున్నారు షోలో. తర్వాత మళ్ళీ మీ బాండింగ్ ఎలా ఉంది? ఫస్ట్ లో నువ్వు చాలా అమ్మాయిని ఫ్రెండ్ గా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు నచ్చిన వాళ్ళందరూ లవరే అవ్వాలని లేదు, నచ్చిన వాడు అందరూ బాయ్ ఫ్రెండ్ అవ్వాలని లేదు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, నచ్చిన మనిషి అవ్వచ్చు. స్టార్టింగ్ లో నువ్వు ఇటు, తర్వాత తనిటు, తర్వాత మీరు ఎటు అటు. నార్మల్ షో అయిపోయిన తర్వాతనే మాట్లాడినాం. తర్వాత మధ్యలో ఇంకా లేదు. ఇంకా ఆ షో తర్వాత తను నీకు సారీ కూడా చెప్పింది. క్యూట్ గా అంటే చెప్తున్నా కదా, ఎవరైనా సరే తెలుసుకున్న తర్వాత మనం క్షమించకపోతే మనమే తక్కువ అయిపోతాం. క్షమిస్తే మనమే మంచి మనసు ఉన్న వాళ్ళం అయితే. పర్లేదు, లైట్ తీసుకో. అంటే తెలియక నువ్వు తెలుసుకో, సారీ ఏమొద్దు, తెలుసుకున్నావు కదా అని నేను చెప్పిన. ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీ రతిగా చూస్తుంది. ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు, అది మంచిగానే చెప్పు. నీకు ఫోన్లో మెసేజ్ రిప్లై వస్తుంది ఇక్కడ చెప్తే. మంచిగా ఉండాలని కోరుకుంటా అక్క. అంతేనా? ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి. తను ఏదనుకుందో ఆ గోల్ సాధించాలని అనుకుంటా. సరే, రతిక గురించి పక్కన పెట్టేస్తే నీ కాబోయే వైఫ్ ఎలా ఉండాలి? ఆర్టిస్ట్ అయి ఉండాలా, లేకపోతే విలేజ్ లో లంగా ఓని వేసుకొని పొలం పని చేసే అమ్మాయి కావాలా? ఎలా ఉండాలి అసలు నీ కాబోయే వైఫ్? తన అమ్మ నాన్నని ఎట్లా చూసుకుందో మా అమ్మ నాన్నని అట్లా చూసుకుంటే, నేను ఒక రాజ్యానికి రాజును కాలేకపోయినా అమ్మాయిని రాణి లెక్కలో చూసుకుంటా. ఆమెకు భాషలు తోమ రాకున్నా నేను తోముతా, కానీ నన్ను తోమేటట్టు ఉండొద్దు. భాషలు తోమకపోయినా పర్లేదమ్మా, నువ్వు మా ప్రశాంతం తోమకూడదు. వచ్చిన అమ్మాయి ఆమె ఉతకరాకున్నా నేను ఉతుకుతా. బట్టలు ఉతకపోయినా పర్లేదు, మా ప్రశాంత్ ఉతుకుతాడు. మా ప్రశాంత్ మాత్రం ఉతకూడదు. ఇంకా ఇంకేమున్నాయి? వంట రాకుండా ఇవన్నీ డిమాండ్స్ అమ్మా, క్వాలిటీస్ కాదు. నేను బదిలాడుతున్నా. వంట
రాకపోయినా నేను వండుతా, ఆమె వండితే మాత్రం వండరాకుండా వండితే మాత్రం నేను తినే శక్తి నాకు లేదు. ఇవన్నీ లేకపోయినా పర్లేదు కానీ నేను హింసించకూడదు అంతే. విలేజ్ అమ్మాయి కావాలా లేకపోతే సిటీ అమ్మాయి కావాలా? ఎట్లానేం లేదు, మా అమ్మ నాన్నల్ని తన అమ్మ నాన్నల్ని లెక్కలు చూసుకుంటే మొత్తానికి నాకు తెలిసి నువ్వు ఏ అమెరికా గర్ల్ చేసుకునేలా ఉన్నావు, నువ్వు చెప్పట్లేదంటే. ఇంటర్నేషనల్ ఓ ఇంటర్నేషనల్ నెక్స్ట్. నాకు తెలిసి ఎవరో ఉన్నట్టున్నారు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది. నీకు అంటే ఓన్లీ మన ఇండియాలో కాల్స్ అయినా ఇంటర్నేషనల్ కాల్స్ కూడా అక్క నేను మజాకులన్నా ఫోన్ ఈ మధ్య ఇంటర్నేషనల్ వరకు వెళ్తుంది అనిపిస్తుంది. చెప్పేసిన్నా ప్రశాంత్ని మీరు ఇంకా ట్రై చేయకండి, ఆల్రెడీ ప్రశాంత్ ఇంటర్నేషనల్ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి దిగుతుంది షార్ట్ వేసుకొని. లేరక్క మజాకులన్నా. పెళ్ళి ఎప్పుడమ్మా? పిల్ల దొరికినప్పుడు లేదక్క, పిల్ల ఆల్రెడీ ఉందిగా. లేదక్క. సర్లే ఈ పిల్ల గురించి పక్కన పెట్టేసి పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు అసలు? నీ పెళ్ళి, నీ లైఫ్ లో పెళ్ళి అనేది ఉంది కదా. బాప ఎప్పుడైనా అమ్మాయి మంచి అమ్మాయి దొరికినప్పుడు, మీ ఫ్యామిలీలో ఒప్పుకున్నప్పుడు, అంతేగా. ప్రశాంత్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారక్క? మస్తు మంది ఉన్నారు, చాలా మంది. అంటే మీ విలేజ్ లో అవ్వచ్చు, ఇప్పుడు హైదరాబాద్ లో అవ్వచ్చు. దోస్తులు అనేది చాలా మంది ఉన్నారు అక్క. అంటే పర్సనల్ గా మంచిగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినప్పుడు కూడా చాలా మంది నీ కోసం వచ్చారు, ఉన్నారు. తర్వాత ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా పేరు చెప్పలే అంటారా? మొదలైతే నాకు మంచి దోస్తులు ఉన్నారు. ఏ రాత్రి అయినా నేను గీడున్నా. అంతేకాక నార్మల్గా ఇంటికి పోవాలి, కారు లేదు నా దగ్గర, బస్సుకే పోవాలి. ఇంకో తమ్మినికి పిలిచిన, ఇట్లా రా అంటే వచ్చిండు. అంటే మాస్క్ వేసుకొని బండి మీద పోయినా, చూసిరా నేను బండి మీద పోతున్నా ఇట్లా అన్న, నేను కారు వేసుకొస్తా అని అంతమంది పెడుతురు. ప్రశాంత్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్. ఏ టైంలోనైనా వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, బ్యాక్ సపోర్ట్ మంచిగా ఉంది అక్క. దేవుడిచ్చిన అన్నలు ఉన్నారు, దేవుడిచ్చిన దోస్తులు ఉన్నారు, దేవుడిచ్చిన తమ్ముళ్ళు మీరున్నారు, అక్కలు అన్నలు చెల్లెలు వీళ్ళంతా దేవుడిచ్చిందలే. ఇప్పుడు ప్రశాంత్కి ఉన్న ఆస్తి ఎంతమ్మా? ఒక అక్క ఎంత అనుకుంటున్నావు? నాకు తెలిసి అది 1 కోటి అయితే ఇది 1 కోటి, మొత్తం అన్ని కలిపి 5 ఉన్నాయా? ఏంటి కోట్లా? వేసుకుందాం అనుకున్నా కానీ వేసుకొని రాలే. ఇదేంటి ప్రశాంత్, నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆ అమౌంట్ అవ్వచ్చు, లేకపోతే ఓపెనింగ్స్ కి వెళ్తున్నావు, ఈ మధ్య ఈవెంట్స్ చేస్తున్నావు, ఏంటి మరి ఇంకెప్పుడు? నీకు ఏం చెప్పినాక ఇంత ఫస్ట్ లో స్టార్టింగ్ లో? అవును, హెల్ప్ చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను అని. నా మనసులో ఏంటంటే, నేను ఒక దగ్గర పోతే రూపాయి వస్తే ఆటని ఇప్పటికీ నేను అదే పెడతాను. ఆటనా నా ఖర్చులకు కానీ నేను ఉండాలి, తప్పదు, తిరగడానికి అయితే. ఇప్పుడు నేను దాచిపెట్టుకునేది అంటూ ఏం లేదక్క. మీకు సొంత ఇల్లు ఊర్లో ఉన్నది? ఊర్లో. హైదరాబాద్ లో మీకు సొంత ఇల్లు లేదు? చెప్పినదక్క స్టార్టింగ్ లో, నాకు ఇక్కడ ఏం లేదు, వస్తే దోస్తుల దగ్గర ఉంటా. అదే పల్లవి ప్రశాంత్, ఏమి చేంజ్ లేదు, పేరు ఒకటే చేంజ్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దోస్తులు ఉంటారు, వాళ్ళే పిలుస్తారు నా దగ్గర ఉండు అంటే వాళ్ళ మేరకు అప్పుడు ఒక దగ్గర ఇప్పటికీ అట్లే ఉంటా. ఇంతకుముందు ఇట్లా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చినా. నాకంటూ ఇక్కడ ఏం లేదు, ఏమీ లేదు నీకంటూ. హైదరాబాద్లో నీకేముందంటే అందరి ప్రేమ నాతో ఉంది. అంతేనా? మన ఈ సీట్ లో ఉన్న వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కొక్క బ్రాండ్ చెప్తారు. పల్లవి ప్రశాంత్ బ్రాండ్ ఏంట్రా? అయ్యో అక్క, నేను నీళ్ళే తాగుతా అక్క. నీళ్ళు ఓకే, ఆ నీళ్ళు అప్పుడప్పుడు మనకి కొంచెం నాకు అలవాటు లేదక్క, చెప్తే నమ్మరు. సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చినాయి నువ్వు తాగుతున్నా, చెప్తా నేను. నీకు అసలు డ్రింకింగ్ అలవాటు ఉందా? లేదు. నేను నార్మల్గా డైలాగ్ కొట్టినప్పుడు ఒక తీసుకొచ్చి ఇట్లా పెడతా. అంటే డైలాగ్ మందమే, అది తీసుకొచ్చి అలా ముంగడ పెడతా. అది ఉట్టి బాటలే. ఇంకోటి మీరు ఏదైతే అన్నారో అది ఏంటంటే, నాకు కొంచెం దోసాల్లో పోయినప్పుడు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు అది మూతి తిప్పినప్పుడు పట్టుకోమంటగా, అట్లా ఇప్పిన నాకు అలవాటు. అది ఎందుకు బాటలు ఇట్లా ఇప్పితే మస్తు అనిపిస్తుంది కదా. అట్లా నేను కూర్చుండి వాళ్ళకి ఇప్పేటప్పుడు ఏం చేసినా, అది ఇప్పేటప్పుడు నేను అప్పుడు దోశలు ఉన్నప్పుడు ఎట్లయినా రీల్స్ చేస్తున్నా. తాగటం అయితే తాగకుండానే చేస్తా, నాకెందుకు భయం. నేను తాగా, నాకు అలవాట్లేదు, నేను దాన్ని జోలి గిలేనే మూతి తిప్పుకుంటా డైలాగ్ కొట్టిన అంతే. ఇక అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నువ్వు తాగుతావు అంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు. మా బాబుకు తెలుసు, మా తమ్ముళ్ళకి తెలుసు, మా ఊరు వాళ్ళు అందరికీ తెలుసు. ఎందుకంటే దోస్తు సర్కిల్ ఉంటాయి, నాకు అలవాట్లేదు అక్క. కూర్చున్నాను అనుకో దోస్తులా, స్టఫ్ మాత్రం ఎక్కువ తీసుకుంటాను. వాళ్ళు అటు ఇటు చూసే వరకు ఏమైందంటే అయిపోయింది. ఫ్యూచర్ లో ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతావా? ఎప్పుడైనా ఫ్యూచర్? నేను బాబు ఒకటే అన్నాడు, ఈసొంటి జోలికి పోకు, మందుకు జోలికి, సిగరెట్ జోలికి పోకు అంటే నేను అప్పుడే మాట ఇచ్చేసిన. నాకు ఎట్టి పరిస్థితుల్లో మనకు రాదు ఆలోచన. కూర్చున్నా నేనేందో నాకు తెలుసు. కొన్ని సందర్భాలలో దోసుగాలు తాగి అటు ఇటు చేసినా వాళ్ళని తీసుకొని పోయి ఎక్కించుకొని పోయినా.
అదైతే ఫేక్. అది ఫేక్ ఫోటో ఏదో రియల్. అంటే నేను ఎక్కువ దేవుళ్ళని నమ్ముతా కాబట్టి నేను అసలు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే లేదు. నువ్వు దేవుళ్ళని నమ్ముతావు కదా ప్రశాంత్, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఇష్టమైన దేవుడు అంటే అందరు ఉన్నారక్క. ఎక్కువ నేను రాముణ్ణి, వెంకటేశ్వర స్వామిని, వినాయకుని, కొమరేలి మల్లన్న, కొండగట్ట అంజన, ఎమ్లాడ రాజన్న. కష్టం రాగానే మనసులో తలుచుకునే దేవుడు ఎవరు ఫస్ట్? కొమరేలి మల్లన్న ఎక్కువ నమ్ముతాను నేను. బయటకు వచ్చిన తర్వాత నేను జైల్లో సైన్ పెట్టాలి, స్టేషన్లో సైన్ పెడితేనే తర్వాత నేను ఏడికైనా నా పనులు చేసుకోవచ్చు. 1st తారీఖు జనవరి 1 వస్తే నేను ఆ గుడికి పోవాలి. చెప్పి వచ్చి ఇక్కడ సైన్ పెట్టి మళ్ళీ గుడికి అటెండ్ అయినా. అక్కడ దేవుడు అంటే అంత ఇష్టం నాకు. నేను బర్త్డే అయినా ఏదైనా ఫస్ట్ ఆ గుడికి పోయినాకనే నేను తర్వాత పని చేసుకుంటా. మీరు కొమరేలు మళ్ళా మొక్కురి, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఖచ్చితంగా. అలానే మీరు నడుచుకుంటూ రీసెంట్ గా ఒక గుడికి వెళ్ళారంట, కొండగట్టు అంజన. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర? మా ఊరు గజ్వెల్ నుంచి కొండగట్టు దగ్గర, జగిత్యాల. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? దగ్గర 120 దగ్గర వస్తుంది. 120 కిలోమీటర్స్ చెప్పులు లేకుండా? చెప్పులు లేవు, ఏం లేవు. అంటే ఏంటి మొక్కుకున్నారా మీరు? నేను అనుకున్నా ఇట్లా ఇది కావాలి స్వామి అని లోపల అనుకున్నా. నీ గుడి దాకా నేను వస్తా, నడిచే శక్తి నాకు అని అనుకున్నా. ఈ జైలు ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత బాపు నేను మాలేసుకుంటా అంటే నీ ఇష్టం బిడ్డ అన్నాడు. నేను వేసుకున్నాను, మా తమ్ముడు 2 వేసుకున్నారు, నా ఎంబడి ఉన్నారు. నాతో ఒక గ్యాంగ్ ఉంటుంది ఇక మనతో, వాళ్ళందరూ వేసుకున్నారు. కరెక్ట్ నేను స్టార్ట్ చేసిన. ఇక తర్వాత 2 సార్లు మొత్తం ఇట్లా బొబ్బలు అంటారు చేసిన ఇట్లా వచ్చేది. మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇది ఒకటి అడుగు నేను చేస్తాను అంటే మీరు ఏం అడుగుతారు? దేశానికి వెన్నుముక రైతు అంటారు కానీ వాళ్ళని వెనకనే ఉంచుతారు. ఒక్కసారి రైతును ముంగట్టు కుంచితే మస్తు ఉంటుంది. నేను ఒకటే అనుకుంటా, రైతులు బాగుండాలి. అందులో మనం ఇప్పటి తరానికి ఏంటంటే రైతుల విలువ ఓలు చేసే దేవుడా, రైతుల్ని చల్లగా చూడు, రైతులు ఒక్కసారి రేటు కలిగేటట్టు చూడు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని కోరుకుంటా. మీరు పండించిన పంట ఎప్పుడైనా పాడవడం కానీ నష్టపోవడం కానీ జరిగిందా ప్రశాంత్? మనం పంట పండిస్తాం, అది నష్టం వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా పండిస్తాం. ఎప్పుడో ఒకసారి లాభం వచ్చినప్పుడు ఆ రైతుల కళ్ళ ఆదనం చూడక్క. కర్మంజ తోట వేసినాం, దానికి ఎంత పెట్టుబడి అయింది? ఒక 50-60 వేలు పెట్టుబడి అయింది. తీరా చేతికి వస్తుంది అన్న టైంకు పంట ఖరాబ్ అయితే ఫస్ట్ ఒక ఆయన వచ్చి కొంటే 20,000 ఇస్తా అన్నాడు. మీకు అయింది 60,000. 60,000, 20,000 ఇస్తా అంటే సరే అని ఆపిండు. ఒక 10 రోజులు ఆపిండు. 10 రోజులు ఆపితే ఏమైతే పంట ఖరాబ్ అవుతా ఉంటాయి. మళ్ళీ తర్వాత వచ్చి రేటు తగ్గింది, 10,000కి తీసుకుంటా అన్నాడు. పంట చేను ఖరాబ్ అవుతుంది, 10,000కి తీసుకుంటాడు. మళ్ళీ వచ్చి 5,000కి అయితే మొత్తం వేసి 20,000 ఏడా, 10,000 ఏడా, 5,000 ఏడా. బాప అన్నాడు, అద్దు బిడ్డ ట్రాక్టర్ తీసుకొస్తా, తింపుకుందాం, నింపుకుందాం, పోయి రోడ్డు మీద కూర్చొని అమ్ముకుందాం అన్నాడు. రోడ్డు మీద కూర్చొని అదే అమ్మితే 30,000 వచ్చినాయి. బాపు నేను తమ్ముళ్ళు మొత్తం కూర్చొని ఉరినాం డైరెక్ట్ అగ్గువా అంతే. ఇంకా 30,000 నష్టపోయారు. 30,000 అయిపోయినాయి. ఎందుకంటే ఈ పంటలు ఏంటంటే ఒకసారి కనిపిస్తే ఇంకోసారి కనిపించాక బాధ అనిపిస్తుంది. నష్టపోయినా మీరు మళ్ళీ అదే ఎందుకు చేయాలి అని అనుకుంటారు. అదంతే. ఇంకా ఇక ఒకసారి ఇక మనం ఒకసారి ఒక డైలాగ్ ఉంటది కదా, నువ్వు వచ్చేసి మహేష్ బాబు గారిని అడుగుతారు, నువ్వు ఒకసారి పంట కత్తితే లాక్కుంటది అని. అంతే. ఇంకా ఒకసారి కాలు మట్టిలో పెట్టినా అంటే నేను గుంజేసుకుంటది, అంతేనా? భూతాన్ని గుంజేసుకుంటది. ఇక నువ్వు మళ్ళా తర్వాత ఇట్లా నువ్వు చెయ్యాని ఉండదు. నార్మల్గా నువ్వు ఫ్రీ అయిపోయిన తర్వాత ఒకసారి నేను తీసుకెళ్తాను, నువ్వు వస్తా అంటే వస్తావా? నాకు మాట ఇస్తావా? వస్తాను. ఇక మీ అందరి ముంగట నాకు మాట ఖచ్చితంగా వస్తాను, ప్రామిస్ గా. ఖచ్చితంగా మీ అందరితోనే అడుగుతున్నా. ఒక్కసారి ఒక రోజు అక్కకు మన పొలంలో చేపిద్దాం, నువ్వు ఒక డేట్ చెప్పు, ఆ డేట్ అనిపించినాక నీకేమనిపించింది అప్పుడు మనం చెప్పుదాం. ఓకే, నేను లైవ్ లో ఉండి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. తొందరలో నా వీడియో కూడా పెడతా మీకు. ఒకసారి ఎండిపోయింది పంట, మీరు పంట అంతా ఎండిపోయింది. వరి నీళ్లు లేక మొత్తం ఎండిపోయింది, పగుళ్ళు వచ్చినాయి, మొత్తం ఎండిపోయింది. పుట్టకొచ్చింది పంట, నీళ్లు లేవు. ఒకసారి పోయినా ఆనే కూర్చుని ఏడుతా ఉన్నా, ఏమైంది బాబు అన్నాడు. ఏమైంది బిడ్డ అంటే, బాబు ఇంతగానం చేసినాం, ఇట్లా ఎండిపోతే నాకు అయితలేదు అని చెప్పాగానే బాబు ఇంకా బాధపడుతుంది. నా బాధ వాళ్ళు చెప్పుకోవాలరా. ఇప్పుడు ఒక రైతు బాధ రైతు కొడుకు మాత్రమే తెలుసు. ఘోరం ఉంటుంది అక్క పరిస్థితి. అంత కష్టపడితే ఇవాళ రైతుకు ఒక రేటు లేకపోయింది. అందుకే మీరు దేవుడు అన్నారు కదా, దేవుడు వచ్చేదన్న వరం ఇస్తా అంటే రైతులను చల్లగా చూడు స్వామి అని. చేతికి వచ్చిన పంటలు ఒక టైంలో పోతా ఉంటాయి, వానలని వరదలని కొట్టుకుపోతా ఉంటాయి. అది రాకుండా చూడాలని కోరుకుంటారు. ఖచ్చితంగా మీ కోరిక తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ ఓకే. మరి పొలాల్లోని పని చేసినప్పుడు పక్క నుంచి ఆంటీలు వీళ్ళు ఉన్నప్పుడు పాటలు పాడతారు కదా. అవునవును, మస్తు ఉంటాయి. ఒక పాట పాడు నువ్వు, పొలాల్లో ఎటగారించి పాడినట్టు. వాళ్ళు రాగాలు తీసి పాడతారు అక్క, మనకు రాగాలు రావు కదా. పొలాల మధ్యలో పాటలు బాగుంటాయి. అవునవును, అంటే వాళ్ళు నాటేసేటప్పుడు చేస్తారు. మొన్న నాకు వేసినప్పుడు, ఓ పిల్లగా నీ పిల్ల ఎప్పుడు పిల్లేడుంది అనుకుంటా, ఆ పాట ఉంది అమ్మ అంటే నీకోసం పాడినా అంటారు. నాకు ఇక అర్థం కాలేదు, వేరే పాట పాడురా, అదే పాట దొరికిందా. నేను నీ పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మొత్తం ఊరంతా. బిగ్ బాస్ లో స్పా బ్యాచ్ ఉంది కదా,
వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచిగా కానీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మాటలు సిచ్యువేషన్స్ బట్టి. ఇప్పుడు మనం నార్మల్ ఏదైనా క్రికెట్ అని కబడ్డీ అని అన్నప్పుడు పంచాయతీ పెట్టుకుంటాం. అవును, ఆ పంచాయతీ ప్రియాంక కూడా మీ ఇంటికి వచ్చింది ఊరికి, పప్పు వండారు. అవును అవును, చూసాను నేను వీడియో. అది కొంచెం అట్లే పెట్టుకోకుండా మళ్ళా తర్వాత అంతే శోభ చెల్లె అని పిలుస్తాను. వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పిలిచింది. అమర్దీప్ తో నీ బాండింగ్ ఎలా ఉంది ఇప్పుడు? షోలలో కలిసి ఏరా బాగున్నావు అంటే అన్న మంచిగా ఉన్నా. అమర్దీప్ నాకు చాలా ఇష్టమైన తమ్ముడు, నేను ఎలాగ తమ్ముడు అని పిలిచాను కాబట్టి వాడు నాకు చాలా ఇష్టమైన తమ్ముడు. నువ్వు ఏదైనా చెప్పాలి అమర్దీప్ కి అంటే నార్మల్ అన్న బర్త్డే ఉన్నప్పుడు లోపల అన్నకు నైట్ పాయింట్ అంటే లేదన్నాడు. అంటే అప్పుడు నాకు కొత్తది వచ్చింది, అన్న ఇది తీసుకో అన్న నా నైట్ పాయింట్ ఇస్తే అన్న నాకు ఒకటి అది ఇచ్చిండు, ఎండకు పోయినప్పుడు కొట్టుకోమని. అది ఇప్పటికి ఇంట్లో నేను చేసి పెట్టుకున్నా. సన్ స్క్రీన్ వాటర్ ఉంటుంది ఆ సీసాలా ఉంటది, ఇట్లా కొట్టుకునేది ఉన్నది. అది వాడలే కానీ అది తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నా. అంటే గుర్తుగా వాడికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు నువ్వు? అన్న ఆ పంచాయతీలన్నీ ఇచ్చిపెట్టు, ఎవరు చేసినా మనకు తెలియదు అన్న. అమర్ అన్న లవ్ యూ అన్న. మనసులో ఉన్నాయన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఉండండి, హ్యాపీగా. ఎందుకంటే మనకు చాలా షార్ట్ లైఫ్. 100 సంవత్సరాలని గ్యారంటీ లేదు, ఏమైతామో మనకు తెలియదు. వచ్చిన 4 రోజులైనా మనం భూమి మీద ఉండి నలుగురు ప్రేమను గెలుచుకొని పోవాలి, కానీ నలుగురు పగ మనకు అద్దు. 4 రూపాయలు సంపాదించినావా నలుగురితో ఉన్నావా కాదు, నలుగురు ప్రేమ సంపాదించినా మనం చచ్చిపోయేటప్పుడు ఊరు మొత్తం నిండిపోవాలి. ఆ ప్రేమ కావాలి నాకు, అంతే. మనల్ని మొయ్యనీకి కొన్ని చేలు కొట్లాడాలి. ఏమో కోపంలో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, కోపంలో ఏదైనా చేసి ఉండొచ్చు, వాళ్ళు రియాక్ట్ అయ్యేది నిజమా ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీ మీద ఎవరైతే నెగిటివ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు మంచిగా అనిపించాలంటే ఒక్క మాట వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? అన్న మీరందరూ కష్టపడి వచ్చేటోళ్ళే. మీ ఇంట్లో అమ్మ నాన్న పేరు తేవాలంటే మీరు కష్టపడండి. ఎందుకంటే ఆ స్ట్రగుల్ మీలోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడుతున్నానో మా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అలాగే మీ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. ఎందుకంటే ముంగట మనము వెనుకకు చూసుకుంటే మన అమ్మ నాన్న గర్వపడేటట్టు ఉండాలి, మన అమ్మ నాన్న బాధపడేటట్టు ఉండొద్దు. మీరు ఏం చేసినా మీ ఆశీర్వాదాలు నాకు ఉంటే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ లవ్ యూ సో మచ్. ప్రశాంత్, నీకు కొన్ని జంతువుల పేరు చెప్తా, ఇది సరదాగానే. అవి ఎవరికి ఇస్తావు? ఫన్నీగా డాగ్ ఎవరికి ఇస్తావు? బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా అవ్వచ్చు, క్యూట్ గా. నీ ప్రియాంక చెల్లి ఎంత క్యూట్ ముద్దుగా ఉంటుంది. పంది ఎవరికి ఇస్తావు చెప్పు? నాకు నేను ఎంచుకుంటా. నీ ఫ్రెండ్స్ లో ఉన్న సర్కిల్లో పులి అనే ట్యాగ్ ఎవరికి ఇస్తావు? శివాజీ గారు మీకు పులి ట్యాగ్ ఇచ్చారు. ఊసరవెల్లి ట్యాగ్ ఇప్పుడు ఎవరు చెప్పిన తర్వాత నాకు నీకు షివరింగ్ అవుతుంది. సరే, నీకు నువ్వు ఒక ట్యాగ్ ఇచ్చుకోవాలంటే ఏమి ఇస్తావు? పులి లాంటి రైతు బిడ్డ అని ట్యాగ్ ఇచ్చుకుంటా. పులి లాంటి రైతు బిడ్డ. చూసారా మా తమ్ముడు, అసలు ఎవరికైనా ఏదైనా సరదాగా చెప్పాలన్నా కూడా భయపడుతున్నాడు. పాపం చాలా భయపెట్టేశారు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? చూస్తే నువ్వే నాకు ఇంకినిచ్చేటట్టుంటావు. క్యాజువల్ గా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 20,000 ఉంది. అలానే అమ్మా, లవ్ అనేది నీ లైఫ్ లో జరిగిందా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళ కోసం నువ్వేం చెప్తావు? లవ్ చేసి మోసం చేసే వాళ్ళకి ఏం చెప్తా అంటే, లవ్ దొరికిన వాళ్ళు సంతోషంగా ఇంట్లో ఉన్నారు, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. వావ్ లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. అవును, లవ్ లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు లవ్ లో గెలిచిరు అనుకో ఇంటి మందమే పరిమితం అవుతారు. లవ్ లో ఫెయిల్ అయితే ఏదో ఒకటి చెయ్యాలని కసితోని ఏదో ఒకటి సాధిస్తున్నారు. లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లా చెప్పినా అట్లా చెప్తారు అక్క. అమ్మ నాన్న మాట నా మాట ఎట్లా నీ మాట వింటారని కాదు, అంటే అట్లీస్ట్ ఏంటంటే చిన్నవాళ్ళైనా ఎవరైనా దయచేసి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒకటే చెప్తానా, మనస్ఫూర్తిగా ప్రేమించిన అబ్బాయి ఏడుతున్నాడు అంటే అమ్మాయి కోసం మిమ్మల్ని రాణి లెక్కలు చూసుకుంటున్నాను అర్థం. కొంచెం మోసం చేయకుండా గట్టిగా మీరు ఎవరినైతే చూస్ చేసుకుంటారో నమ్మకంతో నిలబెట్టుకొని మీ లైఫ్ మంచిగా సాగిపోతుంది. లేదు అంటే ఆగమని చేస్తే మీరే ఆగమైపోతారు. ఒక అబ్బాయి మనిషి ఎట్లుంటుందంటే మస్తు కష్టపడుతూ ఉంటాడు. ఈ కష్టంలో ఎట్లుంటుందంటే, సరే ఒక అమ్మాయి మనల్ని ప్రేమించింది, ఈ అమ్మాయిని ఒక ఊహల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఈ ఊహల్లో పెట్టుకుని చూసుకున్న టైంలో అమ్మాయి మోసం చేసింది అన్నప్పుడు అబ్బాయి తట్టుకోలేడు. ఇడిచిపెట్టినాక ఈమె లైఫ్ ఈమె చూసుకుంటప్పుడు ఈయన మాత్రం ఈ అమ్మాయి అని ఫిక్స్ అయి ఉంటాడు కదా. ఘోరం అక్క. ఎందుకంటే నా ఫ్రెండ్స్లే ఉన్నారు, చూస్తూ ఉంటా, కింద వాడు ఏడుస్తూ ఉంటారు నైట్ టైంలో. అసలు ఏమైందిరా అంటే ఆ బాధ నీకేం తెలుసు అన్నట్టు చూస్తారు. దూరం వాళ్ళ పరిస్థితి దగ్గరికి వెళ్ళి చూసినా కాబట్టి అందరికి ఒకటే చెప్తున్నా, అందరికంటే మోసం చేసేటోళ్ళకి మాత్రమే చెప్తానా, దయచేసి ఆలోచించండి. అట్టటిగా మీరు బదనం కాకూరి, వాళ్ళని బదనం చేయకూరి. మీ మీద నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు మాత్రం
నిలబెట్టుకోరు ఆ నమ్మకాన్ని. ఇప్పుడు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. ఓ అక్కు వాళ్ళకి దండం అక్కు. అలాంటి వాళ్ళకి అసలు మీరు అంటే నేను అది చూసినప్పుడు షాక్. పెళ్లి చేసుకున్నా కథ మరి తీసుకుపోయారు అడే చంపిస్తారు. మొన్న ఒక రీల్ చూసిన, అది నది కాడికి తీసుకుపోయి వెళ్ళిపోయినా అని నూకేసింది. ఆయన గాచారం మంచిగా ఉంది, పోయి ఆడ అయితే తాడేసి గుంజినాక ఆయన భాష నాకు అర్థమైతే లేదు కానీ ఏంటంటే సపరేట్ తెల్ల నవ్వుతాంది ఆమె. ఇవన్నీ చూసి నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? దండం పెట్టాలనిపిస్తుంది. మీరు విలేజ్ లో ఉంటారు కాబట్టి మీకు ఆ ప్రేమలు అవన్నీ తెలుసు కాబట్టి ఇలాంటి చూసినప్పుడు దీన్ని ఎలా స్టాప్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది మీకు? ఎవరికైనా పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి 2-3 లవర్లు ఉండొద్దు, ఉండడానికి బతకామే పాపం అంతేంది కాక. అలాంటి వాళ్ళకి మీరు సీరియస్ గా ఏదైనా చెప్పాలంటే ఎలా చెప్తారు? అలాంటి అమ్మాయిలు అందరూ లేరు, వాళ్ళు మారారు, వాళ్ళు ఒక్కటే ఫిక్స్ అయిపోతారు. ఇంట్లో చెప్పారు, ధైర్యంగా చెప్పురు, ఇంట్లో లవ్ చేస్తే లవ్ చేసినా అని చెప్పురు. చెప్పితే కాదంటే మీరు చేసే ప్రయత్నం చేయరు, కానీ ఇంకోళ్ళు చేసుకొని వాళ్ళని చంపితే తర్వాత మీరే జైల్లో కూర్చొని బాధపడతారు. మీరు ఎందుకు చేసినా అని తొందరపాట్ల చేస్తుండొచ్చు, తర్వాత బాధపడేది మీరే. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే నేను వాళ్ళైతే చేసుకునే వాళ్ళతో అలాగే చెప్పు, అయిపోతుంది అంతే, అక్కడితో అయిపోతుంది. నువ్వు వాళ్ళ జీవితం నాశనం చేసి నీ జీవితం నాశనం చేసుకొని మీ తల్లిదండ్రులను బాధ పెట్టుకుంటే తర్వాత నీకే ఇబ్బంది అవుతుంది. సమాజంలో ఏంటంటే మీ చుట్టుపక్కల చుట్టాలే మిమ్మల్ని అంటారు. అలానే పిల్లలు తల్లిని చంపేసే రోజులు వచ్చేసాయి. అది ఇంకా ఘోరం అక్క, కన్న తల్లిని చంపేసుకున్నారు కదా. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మన్న నీకు చాలా ప్రేమ, చాలా ఇష్టం, వాళ్ళు ఉంటేనే మీరు ఉన్నారు, మీరు అర్థం చేసుకుంటలేరు. అసలు చిన్న పిల్లలు చంపేయడం ఏంటి అమ్మా నాన్నని? అమ్మ మనకు జన్మని ఇచ్చిందంటే మనం ఏ జన్మలు ఏం అదృశ్యం చేసుకున్నా అమ్మ నాన్న మనకి ఇచ్చిరు కాబట్టి మనం వాళ్ళకు పేరు తెచ్చేటట్టు ఉండాలి. కానీ వాళ్ళ పానం ఇంకోళ్ళతో దీపించారు చూడు, అసలు బాధ అక్క. నిజంగా అది చూసిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నాను నేను. ఇప్పుడు మీ నాన్న అంటే నీకు చాలా ఇష్టం, కానీ చాలా మంది నాన్నల్ని అమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నారు, అనాథాశ్రమంలో వేసేస్తున్నారు. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను చిన్నగా ఉన్నప్పుడు తానం కానీ ఏదైనా మా బాపమ్మనే చేసింది. పెద్ద అయిన తర్వాత మా బాపమ్మ మాటలు వస్తారు అక్క. అసలు మా బాపమ్మ బాగా కష్టపడే వ్యక్తి. మా బాపమ్మ మా ఇంట్లోకి వెళ్ళి బయట ఉంటాను పోయింది. పాతిల్లు ఉంటుంది, నేను అల్లుంటా బిడ్డ, నేను నాకు ఇల్లు ఉండబుద్ధి అయితే లేదని పోయి బయట పోయి సంపాదించింది. అంటే కైకిలు పోతుంది కదా, కైకిలు పోయిన తర్వాత కుండలు ఉంటాయి, అలా కుండల పైసలు పెట్టింది. బాపమ్మ ఏం చేసింది, ఇంటికి వచ్చి బిడ్డ నాకు బిందె నీళ్ళు తీసుకురా అంటే, సైకిల్ ఉండే నాకు 2 బిందెలు నీళ్ళు తీసుకురా అంటే సైకిల్ మీద తీసుకొస్తే నాకు 2 రూపాయలు ఇస్తుండే. నాకు ఎందుకు ఇచ్చిన అమ్మ అంటే తీసుకో బిడ్డ అన్నది. ఈ అమ్మ బయట పోయి ఎలుక కుండలకి వెళ్ళి దుంకింది. ఏంది ఈ కుండలకి వెళ్ళి ఎందుకు దుంకింది అని కుండ ఓపెన్ చేసిన, పైసలు ఉన్నాయి, అలా పైసలు ఉన్నాయి, ఎవరెవరికో ఇచ్చిన అప్పు గిట్లా రాసి పెట్టుంది. గీళ్ళ పైసలు ఎందుకున్నాయి అమ్మ, గివి ఎందుకున్నాయి, నేను బాపుకి చెప్తాను నీ పేరు, మనకి ఎవరన్నా వచ్చి ఉండే ఎట్లుంటుంది అని చెప్పిన. గాళ్ళు పలానోళ్ళకి ఇచ్చిన బాపుకి తెలిస్తే ఎట్లుంటుంది అమ్మ, ఎవరికి ఇచ్చిన ఎవరు ఇయ్యాలి రేపట్ల ఇట్లా అంటారు అట్లా అంటారు అన్న. ఆయనతో ఒక ఆయన వచ్చిండు, ఒక ముసలాయన వచ్చిండు, బాపమ్మ తినే అన్నంలో ఏమో కలిపిండు. నెక్స్ట్ డే వచ్చే వరకు డోర్ పెట్టుంది, అంటే లేవలే కావచ్చు అని మళ్ళా పోయినా నేను. బాపమ్మ డోర్ నూకితే డోర్ ఓపెన్ అయితే లేదు, సందు నా సందులకి వెళ్ళి ఇట్లా పెట్టి ఇట్లా పడిపోయింది, చెయ్యి ఏమో అన్నంలో ఉంది, ఇట్లా బురుగులు వస్తాను. ఆయన మందు కలిపిండు, మాటలు రాకుండా మందు కలిపిండు. ఆ కుండ తీసుకొని పోయిండు. బాపు చెప్పిన, బాపు ఇక్కడ కుండ ఉండే, ఇలా చిట్టీల పైసలు ఉండే, చాలా పైసలు ఉండే, ఇట్లా అయింది అంటే తర్వాత ఎవరు వచ్చిరో బయటకి వెళ్ళి చెప్పిరు అన్నట్టు. ఆయనకు మాత్రం కర్మ ఇడిచిపెట్టలేదు, ఘోరంగా చచ్చిపోయిండు ఆయన. అప్పటి నుంచి మొత్తం అయిపోయింది, చిన్నపిల్లల లెక్కలు అయిపోయింది. పెద్దగా ఉన్న చిన్నపిల్లల లెక్కలు బాత్రూమ్ అయినా సోయికుంటా లేదు. ఒక రోజు నేను కడుగుతా అని నేను తీసుకెళ్ళిన, ఇట్లా అంత సిచ్యువేషన్లో అద్దన్న చెప్పింది. ఇట్లా పోతుంటే నన్నే చూస్తుంది, ఎందుకు చూస్తున్నావు అమ్మ అంటే ఏమంటలేదు, సప్పుడే తెలియదు ఏమైందమ్మా అని నేను అంటాను. ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పలేకపోతుంది. కానీ బాబు రాగానే బాబు నీళ్ళు ఇవ్వమని చెప్పింది. నేను లోపల పోయినా, వచ్చే వరకు అవ్వ అంటాడు, అప్పటికి చచ్చిపోయింది. అమ్మాయి వరదాకా మంచిగా ఉండే, నన్ను అటు ఇటు చూస్తుంటే అన్నది, నువ్వేంది బాబు అట్లా అంటున్నావు అంటే ఇట్లా పట్టుకున్నా, అమ్మ అంటే లేస్తలేదు. ఇక చిన్నప్పటి నుంచి నేను అమ్మ దగ్గర కన్నా బాపమ్మ దగ్గరనే ఎక్కువ ఉన్నాను. అమ్మ కొట్టాగానే నేను బాపమ్మ దగ్గరికి పోయి ఉండేటోని. ఇక ఏదో చెప్పాలనుకుని ఎప్పుడు అట్లే ఉంటుండే. ఏదో చెప్పాలని అనుకుంటుంది, చెప్పలేకపోయింది. ఇప్పటికీ మా ఫోటో చూస్తే ఏం చెప్పాలి, నేను ఫోటోతోనే మాట్లాడదు, ఏం చెప్పుదాం అనుకున్నా అమ్మ. ఎవరికి ఉంటుంది కదా అక్క ప్రేమ. ఇప్పుడు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు మనం చిన్న ఉన్నప్పుడు ఎంత కంటికి రెప్పలు కాపాడుకున్నారు, కానీ మీరు వాళ్ళని ఇంకా అంత గ్రేట్లు కాపాడుకోవాలి. ఎవరైనా సరే అన్న,
అనాథాశ్రమంలో ఇడిచిపెట్టకూరి. ఆ బాధ మీకు తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే మీరు ఒక స్టేజ్కి వచ్చినాక మీ పిల్లలు ఇడిచిపెట్టినప్పుడు ఆ బాధ ఘోరంగా ఉంటుంది. అట్లా వేయకూరి. మీ తల్లిదండ్రులను మనం చిన్నప్పుడు ఎట్లా కాపాడుకున్నారో పెద్దగా అయిన తర్వాత మీరు అట్లా కాపాడుకోరు. దయచేసి దండం పెట్టి చెప్తానా, అమ్మ నాన్నలు కాపాడుకోరన్నా, అనాథాశ్రమం వేయకూరి. వాళ్ళు నరకం అనుభవిస్తారన్న, అదే చెప్పాలనుకుంటున్నా అక్క. ఘోరం అక్క. ప్రశాంత్, డబ్బుకి వాల్యూ ఇస్తావా, మనిషికి వాల్యూ ఇస్తావా? ఇయ్యాలైనా రేపైనా సంపాదించుకోవచ్చు పైసా. మనుషులకు వాల్యూ ఇవ్వకపోతే ఎట్లుంటది అక్క? మన అందరం నలుగురం మంచిగా ఉంటే అరే మంచోడ్రా అన్న పేరు ఎట్లుంటది? నువ్వు పైసా సంపాదించుకుంటా బయట నీ పక్కనే తిడతారు. నువ్వు మనుషులకు వాల్యూ ఇవ్వకపోతే నీకు ఎంత పైస ఉన్న ఏం లాభం అక్క? ఎన్ని కోట్లున్నా నువ్వు కొనలేంది ఒకటే ప్రేమ. ఆ ప్రేమను సంపాదించు, ఆటోమేటిక్గా నువ్వు ఏడా కష్టపడ్డా నీ దగ్గరికి డబ్బు వస్తుంది. అంతే, మనిషికి వాల్యూనే ఫస్ట్. అవును. నువ్వు లక్ నమ్ముతావా లేకపోతే కష్టాన్ని నమ్ముతావా? నేను కష్టాన్ని నమ్ముతా. ఎంత కష్టపడినా నాకు లక్ లేదు, పని అవ్వట్లేదు అంటారు కదా. లక్ అనేది ఎవ్వరికి రాదు, కష్టపడితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా లక్ అనేది నీ సొంతం అవుతుంది. నీకున్న ఫ్యాన్స్ అవ్వచ్చు, నీకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు ప్రశాంత్, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి చెప్పొచ్చు. మా వాళ్ళందరికీ ఒకటే చెప్తానా, ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, మీ ప్రేమ ఎప్పటికీ ఎల్లప్పుడు నా మీద ఉంటే ఇంకా మంచి మంచి పనులు చేస్తా, ఇంకా ముంగడికి పోతా. నా అనుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళను ఇంకా ముంగడికి తీసుకెళ్తా. మనం చెప్పినాం కదా, బ్యాక్ నుంచి కొంతమందిని చేపిస్తున్నాను. అది ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముంగడి చేస్తా. ఫైనల్గా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ ఆశీర్వాదాలు ఇప్పుడు నా మీద ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నీ గురించి నువ్వు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తుంటావు. ఇక్కడికి రావడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పల్లవి ప్రశాంత్ని ఇంకా మేము తెలుసుకున్నాం, చాలా రోజులు మిస్ అయిపోయాము. ఇంకా మళ్ళీ ఇలా రావడం అనేది మా ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ మా పల్లవి ప్రశాంత్ని దగ్గర చెయ్యాలనేది ఈ ప్రయత్నం. ఈ బిగ్ టీవీకి వచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తుంది ప్రశాంత్? మంచి సంతోషం అనిపిస్తుంది. మిమ్మల్ని కలిసిన ఇంకా మంచి అనిపించింది. మనోళ్ళతో మాట్లాడినా ఇంకా సూపర్ అనిపించింది. మాటలతో నీకు ఎలా అనిపించింది? ఏదైనా ఒక పాట పాడతావా ప్రశాంత్? నీకు విలేజ్ పాట కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా డెడికేట్ చేయాలంటే ఒక పాట, మీ మదర్ కి కానీ మీ ఫాదర్ కి కానీ. కామెడీగా పాడతా. అంటే నేను మొన్న పొలం తినేటప్పుడు ఒక పోస్ట్ చేసినప్పుడు ఒక పాట పెట్టినా. అంటే నువ్వు ఇంత మంచి ఎట్లా పెట్టినావు అంటే, పొలం దున్ని ఆడబెట్టినా, పొలం దున్ని పోస్ట్ చేసిన, పెట్టినప్పుడు పొద్దుగల్ల ఎవడి ముఖం చూశానో, పొద్దుగల్ల ఎవడి ముఖం చూశానో, పొలములు దున్నుతుంటే మైసమ్మో నాకు బంగారమే దొరికేనే మైసమ్మ. అట్లానే ఒకటి పెట్టిన. చాలా మంది అన్నారు, అరే ఏందో నువ్వు ఒక ఫోటోకి ఆ పాట ఎట్లా పెడతావని. ప్రశాంత్ అన్నింటిలోని కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ హీరో సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు, బిగ్ బాస్ 9కి వెళ్తున్నాడు, చాలా ఎంటర్టైనింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ప్రశాంత్ వచ్చినందుకు. నువ్వు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యి మంచిగా అంత పాజిటివ్గా ఉండాలి అని, నీ మీద ఏదైతే ఎవరైతే తెలిసి తెలియకో లేకపోతే ఏదో అనుకున్నారో అదంతా పోయి అంతా హ్యాపీగా ఉండాలని మా బిగ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు కిసిక్ టాక్స్కి వచ్చినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు, మీ ఎమోషన్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ బిగ్ టీవీ. ప్రశాంత్, మీ లైఫ్ అనేది ఈ పొలాల్లో బాగుందా, మీరు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈ లైఫ్ బాగుందా? అంటే మీ మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవరినో అడగాలనిపిస్తుంది నాకు. నీ హార్ట్ లో టప్ 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 అని కొట్టుకుంటుంది, నాకు అర్థమైంది. ఒక పోరి ఎలా ఉంది? తెల్ల ఉంటది. అంటే అప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో తర్వాత టచ్ లో లేరా మీరు? అంటే మాట్లాడలేక ఇప్పటికి, అంటే నార్మల్ షో అయిపోయిన తర్వాతనే మాట్లాడినాం. తర్వాత మధ్యలో మంచిగా ఉండాలని కోరుకుంటా. అలానే ప్రశాంత్, బిగ్ బాస్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత కార్లు వాళ్ళని బ్లాస్ట్ చేసేసి కార్లు పగలు కొట్టేసి ఇవన్నీ మీ వరకు తెలుసా తెలీదా? ఒక్క నిమిషం. నో ప్రాబ్లం. గడియ అంటారు కదా, అంతే. గడియ వచ్చేసింది. అది ఎవరు చేసిరో ఎందుకు చేసిరో భగవంతుని తెలుసు. చాలా మంది ఏమో కావాలని నువ్వే చేయించావు. మన కాలు ఏం లేవు, వేరే అన్న మనకు తీసుకొచ్చి పెట్టిండు. బాబు మా అన్నగారు మొత్తం తారు అద్దాలు కూడా వీకి మా తమ్మునికి ఇచ్చినంత.
అదంతా వాంటెడ్ గా జరిగిందా లేకపోతే ఏదో ఎవరు చేసిరో ఎందుకు చేసిరో భగవంతుని తెలుసు, కానీ వాళ్ళని మాత్రం కర్మ మాత్రం విడిచిపెట్టదు. ఎవరు చేసిరా కానీ